చెప్పండి బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి? నేను 33 తెలంగాణ సంగారెడ్డి బెటాలియన్ నుండి వచ్చాను. నా పేరు అజయ్ యాదవ్. నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద 1 సంవత్సరంన్నర కింద నేను జాయిన్ అయ్యాను. ప్రస్తుతము అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్లో లస్కరు, స్వీపరు, డ్రైవరు ఈ మొదలైనవి రిక్రూట్మెంట్ చేస్తారు. అయితే మేము చెప్పేది ఏంటంటే సింపుల్గా చెప్తున్నాం సార్. ఇక్కడ రాసుకున్నాం మేము ఒకటి 70,469 రూపాయలు అనేది డిటిఓకి పంపిస్తున్నాం. మేము 3 ఎంప్లాయీలో ఉన్నాము, 2 లస్కర్లు, 1 డ్రైవర్. లస్కర్లకు వచ్చేసి 13,533 రూపాయలు ఇద్దరికి పడుతుంది, ఒకరికి వచ్చేసి 17,403 రూపాయలు పడుతుంది. ఓవరాల్గా 44,469 రూపాయలు అనేది మాకు క్రెడిట్ అవుతుంది. మిగతా 26,000 రూపాయలు ఏమైనట్టు అంటే ఏమైంది అంటే జిఎస్టీ రూపంలో, ఏజెన్సీ వ్యవస్థ రూపంలో, ట్యాక్సీ రూపంలో ఈ మధ్యవర్తులు థర్డ్ పార్టీ వాళ్ళకి పోతుంది. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను మిమ్మల్ని, అసలు ఒక మనిషికి జిఎస్టీ కట్టే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? వస్తువుకి జిఎస్టీ కడతారు కానీ మనిషికి ఎక్కడైనా జిఎస్టీ కట్టే వ్యవస్థ ఉందా? అంటే 26,000 రూపాయలు ఓన్లీ 3 పైన పడుతుంది అంటే 150,000 మంది ఈ తెలంగాణలో ఉన్నారు. 150,000 మంది ఉన్న ఈ తెలంగాణలో ఎన్ని రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి వెళ్తున్నాయి. ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే గవర్నమెంట్కి రూపాయి బడ్డన్ కాకుండా మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీల జీవితాల్లో మనిషికి అట్లీస్ట్ 8,000 నుండి 10,000 రూపాయలు ఆడవుతాయి. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీరు ఏమన్నా ఏజెన్సీ వ్యవస్థలో ఏమన్నా కొమ్ము కాస్తున్నారా, లేదంటే మీకు ఏమన్నా మధ్యవర్తులు ఏమన్నా ఉన్నాయా? గత ప్రభుత్వం ఏం చెప్పింది? అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి, అసలు అవుట్సోర్సింగ్ అనేది వేస్ట్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మా బాధను విన్నవించుకొని, మా బాధను అర్థం చేసుకొని చేస్తారని గత 5 సంవత్సరాల నుండి చేస్తున్నాము. సంవత్సరం క్రితం నుండి ఈ ఉద్యమం ఒక్కొక్కరు ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్ ప్రతి ఒక్క డిస్టిక్ నుండి మా రాత్రి బయలుదేరితే పొద్దున వరకు వచ్చారు. మాకు డబ్బులు లేక మేము రాలేదు. 10,000 రూపాయల జీతం కోసం మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు మాకు పిఆర్సీ రాలేదు, డిఏ రాలేదు, మన్ను మషన్ రాలేదని కొట్లాడుతున్నారు. 10,000 జీతం ఉన్న మేము వచ్చి ధర్నా చేస్తున్నాం. దయచేసి మా వ్యవస్థ సైడ్ చూడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నాము. రీసెంట్గా మా బెటాలియన్లో జరిగిన నాకు చెప్తున్నాను, 3 రోజులు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి నేను పడుకున్నాను. లీవ్ అప్లికేషన్ రాసి మా సిఓ సార్ దగ్గర తీసుకెళ్తే అసలు నువ్వు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీవి, నీకు లీవ్ లేదు, ముఖం మీద పడేసిండు, ఇప్పుడంటే ఇప్పుడు తీసేస్తా అని చెప్పేసి నానా మాటలు అన్నాడు. శరం లేదా, సిగ్గు లేదా అని చెప్పేసి మాటలు అన్నాడు. అదే ఒక రెగ్యులర్ ఎంప్లాయీలను కనుక తిడితే రెగ్యులర్ ఎంప్లాయీలకు టీఎన్జిఓలో లేదంటే పీడిఎస్సీలో ఉన్నాయి. మరి మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకి ఇదొక్కటి తప్ప మాకు ఏది దిక్కు లేదు. మేము చాలానికి జీతాలకు పనిచేస్తూ అనరాని మాటలు కూడా పడుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి దయచేసి మాకు ఒక కార్పొరేషన్ అరేంజ్ చేసి కార్పొరేషన్ రూపంలో మాకు జీతాలు ఇవ్వమని కోరుతున్నాము. అలానే మాకు ఉద్యోగ భద్రత, ఇప్పుడు ఆయన కోపం వచ్చినా మేమే పోవాలి, మాకు కోపం వచ్చినా మేమే పోవాలి. ఒక సామెత ఉంది కదా, ఆ సామెతనే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఏ బాధ లేదు. వాళ్ళు తప్పు చేస్తే ఏమన్నంటే మెమో జారీ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి తీసే అవకాశం లేదు. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. ఓన్నా వెళ్ళిపోవాలి, వాడి కోపం వచ్చినా వెళ్ళిపోవాలి, మాకు కోపం వచ్చినా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఉంది. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతున్నాం.